మాలియాకి వచ్చి 3-4 months అయితే అయిపోతుంది. ఇంక అప్పటి నుంచి అయితే మాలియాకి రాలేదు. ఈ రోజు బీచ్ సైడ్ ఎలా ఉంటది ఏంటనేది అయితే మన వ్లాగ్ అనమాట. చూడండి, నేనైతే ఇసుకలో అయితే ఒక గుడి కట్టా. మా ఊరు ఎట్లయితే చిన్నప్పుడు ఇలా గుడులు అయితే కట్టుకుంటా ఉండేది, కింద కాళ్ళు బూట్ చేసేది, అలా చేస్తా ఉన్నాము. మీరు ఎలా ఎంతమంది చేస్తారో కామెంట్ అయితే చేయండి. స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, నీలి మేఘాల సౌధాలు ఆకాశ దీపాలై నే వేచి ఉన్నా, నీ పిలుపు కోసం చిన్నారి, నీ రూపి కళ్ళల్లో నే నిలుపుకున్నా, కరుణించలేవా సుకుమారి. బాబు, అమ్మాయికి స్వీట్ పెట్టి పేరు చెప్పు. సోన్ పాపిడి. స్వీట్ పేరు. నేను మా గొట్టంగానైతే బీచ్ కి అయితే వెళ్తున్నాము. ఈడు బీచ్ పేరు తెలియక ఏట్లకి వెళ్దాంపా, సముద్రం దగ్గరికి పోదాంపా, ఏట్లకి పోదాంపా అంటుంటాడు. అది ఏరు కాదురా, దాన్ని బీచ్ అంటారా అంటే బీచ్ కాదురా, మన ఊరు ఏట్లకి పోయి మనం ఆడుకుంటా ఉన్నాం కదా చిన్నప్పుడు. ఏట్లకి పోతే నడుములో గుంత తీసేది, ఇసుకంత తీసేది, ఆ గుంతలో బూడి చేసేది. ఇంకా బయటకు రావాలంటే రాలేక ఏడ్చుకుంటా ఏట్లో ఉండేది. మా వాళ్ళు మొబ్బు అంతవరకు అయితే గుంతలోంచి బయటకు తీసేది లేదనమాట. అలా చాలా సార్లు అయితే చేసాం చిన్నప్పుడు ఏట్లో మేము. మీరు ఎంతమంది చేశారో కామెంట్ చేయండి. సముద్రంలో ఈత కొడదాం పరా వెళ్ళి అని అంటున్నాడు ఈడు. ఏంది ఇది సముద్రం అనుకుంటున్నాడు, ఏట్లో నీళ్లు అనుకుంటున్నాడు, నాకు అర్థం కావట్లేదు. సముద్రంలో ఈత కొట్టుకుంటా ఇండియాకి వెళ్ళిపోతాడు అంటే ఈ నుంచి. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? బాయ్. ఓకే బాయ్. హోటల్లో బిర్యానీ తినేటప్పుడు ఆ చికెన్ చూస్తే తెగులు వచ్చిన కోళ్ళు మిట్ట మీద కోసుకొని తిన్న కోళ్ళు గుర్తొస్తా అంటాడు. తర్వాత వచ్చి గుగ్గుళ్ళు కూర తింటుంటే గుళ్ళు తెచ్చుకున్న గుగ్గుళ్ళు అంటాడు. వస్తే మొరటాడు అని చెప్పి నవ్వాలో లేకపోతే ఆడవాలో అర్థం కాదనమాట. అయితే ఫుల్ ఫన్ ఉంటది. వాడు వాయిస్ వినిపిద్దాం అనుకుంటే వద్దు వద్దు అంటున్నాడు. ఆసన్నమైంది మిత్రమా, అందరూ రప్ప వస్తున్నారు జనాలంతా. ఇంకా బీచ్ సైడ్ అయితే ఈవినింగ్ అయిపోతుంది కాబట్టి కుప్పలు వస్తుంటారు. రికార్డ్ డాన్సులు మొత్తం అన్ని డాన్స్ ప్రోగ్రాంలు జరుగుతుంటాయి. ఇక్కడ మీకు ఇప్పుడు చూపించేస్తామంటే రికార్డ్ డాన్సులు ఫ్రీగా చూడొచ్చు అనమాట. అక్కడ దూరంగా ఒక బ్రిడ్జి కనిపిస్తుందా, సముద్రం మీదుగా చిన్నగా కనబడుతుందా, అది మన వీడియోలో అయితే ఉంటది చూడండి ఒకసారి. జాబర్ బ్రిడ్జ్ అని ఉంటది, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. అక్కడైతే ఒక వ్లాగ్ చేసి అప్లోడ్ చేశాను ఆ ఛానల్లో. బీచ్ దగ్గర అయితే మనకు ఫిలిపిన్ వాళ్ళ సినిమాలు అయితే షూటింగ్ చేస్తున్నారు. వీళ్ళు పెద్ద సినిమాలు చేస్తారు, వీళ్ళు నార్మల్ సినిమాలు కాదు. ఇప్పుడు మీకు ఏమేమి సినిమాలు చేస్తున్నారు ఏంటనేది చూపించా. ఇప్పుడు ఇక్కడ శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. నీళ్ళల్లో ఇసుక వస్తే ఏమొస్తుంది, నీళ్ళు ఏం టేస్ట్ ఉన్నాయి మనం కూడా తీద్దాం. ఏమిరా ఇప్పుడు చూడు సౌందర్య లహరి
సౌందర్య లహరి ఎలాగున్నదో చూడండి మీరే. ఎలా ఉన్నది ఏంటనేది కామెంట్ అయితే చేసేయండి. వీళ్ళైతే సముద్రం దగ్గర అయితే ఎంజాయ్ పండుగ. యూపీ వాళ్ళైతే ఈ పిలిపిన వాళ్ళ నదులు పక్కకు కూడా పోవట్లేదు. ఉత్తరప్రదేశ్ వాళ్ళు అయితే ఇది నా పేరు కూడా ఉంది. ఉండబ్బరం సేపు మళ్ళొద్దు. చిన్న చిన్న గూటిలోనే స్వర్గం ఉంది. చిలిమి తీస్తున్నామా ప్రశాంత. ఒరే చేపలు రా. అరే చేపలు కూడా వస్తున్నాయి అబ్బా. చేపలు కూడా వస్తున్నాయి. 2 స్టెప్ చేసింది ఎగురుతున్నాయి చేపలు. చిన్న చిన్న చల్లగా నేను గుడి కట్టి ఇప్పుడు గుడి కడుతున్నా. ఏ సమాధి ఏమో చేసి పెట్టుకున్నాను కదా. ఇది అలా ఏదో చేసి లేపేసి పెట్టుకున్నాను దీన్ని. ఉంటానంటావా? సిమెంట్ తెచ్చింటే బాగుందా? సిమెంట్ తో మనం గూడు కట్టించే బాగుంది కదా. ఏం అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ శివలింగం రెడీ చేసినా. ఇది ఉంటుందో మరి ఊడిపోతుందో తెలీదు. మొత్తానికి అయితే రెడీ చేసిన. నీళ్ళు ఏంద్రా మొత్తం మునిగి పెట్టుకున్నది. అందరూ మునుగుతున్నారు బాగా. ఈత కూడా దేవుడి దగ్గర మంచిరా పని అంతా. పనికి ఏం లేదు. నువ్వు అంటున్నావు కదా ముంచుతా. ఏం ముంచి ఫోన్ బయట తీరా అట్టే పెట్టి 10 దినాలు బయట పెట్టావు. నువ్వు తీస్తానంటే 10 దినాలు డబ్బులు గుడి కట్టుకోబోయింది. నాణ్యాలు గూడు కట్టున్నా. గూడు ఎలా ఉన్నది అనేది చూద్దాం. చూసే వాళ్ళందరూ లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. చిన్నప్పుడు మీరు ఎంతమంది ఇలా గుళ్ళు కట్టండి కామెంట్ అయితే చేయండి. ఎట్లా వస్తుందో చూద్దాం. మరి గుడి శివలింగం గుడి పెట్టుకున్నా. శివలింగం ఓహో గరుణ గంట. ఏం గుడి కూలిపోతుంది అబ్బా పెడుతుంటే. అరే ఉండు అబ్బా కొంతసేపు. ఏదో నీళ్ళలో స్నానం చేసి ఈ గుడి కడితే నిలబడుతుంది అనుకుంటా. ఈత కొడదాం అనుకుంటా. చిన్నప్పుడు మా ఊరు రేట్లో మంచి గుళ్ళు కట్టాము. గుడిలు కట్టాము. గుడి అయితే కట్టేస్తున్నాం. ఎట్లా వచ్చినా వచ్చినట్టు కట్టుకొచ్చాం. బియ్యం వస్తుంది. చూడండి ఎట్లా వచ్చింది. 10 కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా తేలు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. గుడి అయితే కట్టాను. చిన్నప్పుడు మీరు ఎంతమంది ఇట్లా కట్టారో కామెంట్ అయితే చేయండి. గుడి 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 చిన్నప్పుడు చాలా మంది ఇట్లా ఆడుకుంటారు. చిన్న చిన్నప్పుడు ఇట్లా గుడి కట్టి ఇట్లా ఆడుకుంటారు. నేనైతే ఇప్పుడు ఇదే ప్లానింగ్ అవుతున్నా. ఈ గుడి అయితే కట్టేది నిర్మలం గుడి. వెనకాలైతే జనాలు పోతుకు వస్తున్నారు. బీచ్ సైడ్ అయితే ఇప్పుడు నైట్ అయిపోతే జనాలందరూ చాలా మంది వస్తున్నారు. ఇంకా మనమైతే ఇంకా బుడవలో మునిగిపోయాము. పొలం నుంచి అంతా అయిపోయింది. సరే సంసారం పవర్ బ్యాంక్ పెట్టి మరి లాగ్ చేస్తున్నాం. మనం కట్టిన గుడి చూపిస్తారు చూడండి. ఇప్పుడు
అమ్మ జనాలు బాగా వచ్చారు. ఇప్పుడు తీస్తా మంచిగా లాగా వస్తుంది. చూద్దాం. గుడి మన గుడి అదే చూడండి ఎలాగుందో. గుడి సావు అయిపోతుంది వచ్చి డాన్స్ ప్రశాంతంగా ఏదో మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటే పదా మా ఫ్రెండ్ కి నీళ్లు తప్పిస్తుంటే ఇక్కడ ఎవరో నీళ్లు బాటిల్స్ జ్యూస్లు అమ్ముతుంటే ఇక్కడికైతే వచ్చేసాము. నీళ్లు అయితే చూస్తుంటే గడ్డలు కట్టిపోయినాయి మొత్తం. అవి తాగేలా లేమో. ఇంకా జ్యూసులు అయితే ఉన్నాయి. జ్యూసులు 3 జ్యూసులు వచ్చి ₹10.5 అంటే జ్యూసులు అయితే తీసుకున్నాము. అవేదో మంచి క్వాలిటీ అనుకున్నాం, బ్రాండెడ్ అనుకున్నాం. కొత్తగా చూస్తుంటే ఏదో కొత్త బ్రాండ్లు అనుకుని తీసుకున్నాము. తాగితే వాసన కానీ అసలు బాగానే లేదు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి.